నల్గొండ టౌన్లో ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనం జరిగింది. ముఖ్య అతిథిగా మరి పల్లె రాజశేఖర రెడ్డి గారు, అలాగే ఎమ్మెల్యే గారు ఆధ్వర్యంలో కచ్చర భూపాలరెడ్డి సాయిచంద్ గారు కూడా రావడం జరిగింది. రాజశేఖర రెడ్డి గారు అడుగుతారు, చెప్పండి సార్, ఎలా అనిపిస్తుంది ఆత్మీయ సమ్మేళనం? ఖచ్చితంగా మా ఆత్మీయ సమావేశాలు అనేది మా టీఆర్ఎస్ పార్టీ, ఈనాడున్న బీఆర్ఎస్ పార్టీలో ఉన్న కుటుంబ సభ్యులందరినీ కలుపుకొని, వాళ్ళందరితో కలుసుకొని, వాళ్ళకి ఏమైనా సమస్యలు ఉంటే తెలుసుకొని, ఇబ్బందులు కష్టాలు ఉంటే తొలగించుకొని, వచ్చే ఎన్నికల నాటికి సక్రమంగా మొత్తం కూడా అందరం కలిసిపోదామనే ఉద్దేశంతో మేము పెట్టుకున్నాం. అన్ని నియోజకవర్గాల్లో కూడా ఆత్మీయ సమావేశాలు బ్రహ్మాండంగా అవుతున్నాయి. ఇక్కడ కూడా నల్గొండ సంబంధించిన వాళ్ళందరూ కూడా ఓన్లీ మా నాయకులు కార్యకర్తలే కాకుండా అనేక మంది బేసిక్ కార్యకర్తలు ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ కూడా ఇలా వారి మాతృమూర్తుల్ని అందరినీ కూడా పిలుచుకొని ఇలా అన్ని విషయాలు మాట్లాడుకోవడం జరిగింది. ఇవాళ ఈ రాష్ట్రంలో 9 సంవత్సరంలో చేస్తున్న అభివృద్ధి కానీ సంక్షేమం గురించి అన్ని వివరాలు మాట్లాడుకున్నాం. ఇవాళ దేశంలో ఎక్కడా లేని విధంగా 24 గంటల ఉచిత కరెంటు కానీ, ఇవాళ వ్యవసాయానికి ఒక పండుగ చేసే విధంగా రైతు బంధు కానీ, లేక పండిన ప్రతి గింజను కూడా ఇవాళ కొనడానికని చెప్పేసి 7,000 కేంద్రాలను మొదలుపెట్టుకోవడం కానీ, లేక సంక్షేమ కార్యక్రమాల్లో పింఛన్ విషయంలో, కళ్యాణ లక్ష్మి విషయంలో, షాదీ ముబారక్ విషయంలో, లేక స్కూల్స్ అత్యంగా 1,000 స్కూల్స్ని గురుకులాలు ఓపెన్ చేసుకోవడం కానీ, ఒకవైపున అభివృద్ధిలో బ్రహ్మాండంగా ఉన్నది, సంక్షేమంలో బాగుందని చెప్పేసి మేము మాట్లాడుకున్నాం. అదేవిధంగా ఇక్కడ కూడా నల్గొండలో ముఖ్యమంత్రి గారు భూపాలరెడ్డి గారు గెలిచినట్లయితే ఖచ్చితంగా దీన్ని దత్తత తీసుకుంటా అని చెప్పారు. ఇవాళ నల్గొండను దత్తత తీసుకునే 1,200 కోట్ల రూపాయలు ఇక్కడ చేస్తే ఒక అద్భుతమైన నల్గొండగా, ఒక కొత్త నల్గొండగా, ఒక ప్రోగ్రెసివ్ నల్గొండగా ఇవాళ తయారవుతున్నది. ఒక ఐటీ హబ్ వస్తున్నది, కూరగాయల మార్కెట్లు అన్నీ కూడా కొత్తగా వస్తున్నాయి. తర్వాత మెడికల్ కాలేజ్ వచ్చింది. అదేవిధంగా ఎన్జీ కాలేజీని మొత్తం కూడా మరలా కొత్తగా కట్టడం జరుగుతున్నది. అసలు నల్గొండ పట్టణాన్ని మొత్తం తిరిగి చూసినట్లయితే ఇవాళ మొత్తం 140 మున్సిపాలిటీల్లో అద్భుతమైన ప్రగతి జరుగుతున్నది ఇలా నల్గొండ పట్టణంలో. నల్గొండ చాలాసార్లు కూడా కాంగ్రెస్కి అండగా ఉంటే కూడా కాంగ్రెస్ నుంచి వెళ్ళి అనేక మంది మంత్రులు అయితే కూడా చేయలేని పని భూపాలరెడ్డి గారు మొట్టమొదటిసారి ఎమ్మెల్యే అయినప్పుడు కూడా అద్భుతమైన అభివృద్ధి అనేది ప్రజలకు చూపించగలిగారు. కాబట్టి ఇవన్నీ కూడా వాళ్ళ అనుభవంలో ఉన్న వాటినే ఒకసారి నెమరు వేసుకోవడం జరిగింది. నిన్నగాక మొన్న ప్రధానమంత్రి వచ్చి ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఆ మాటలన్నీ డొల్ల మాటలని చెప్పేసి వారు మాట్లాడిన పింఛన్ విషయంలో మాయే పైసలు మొత్తం ఉన్నాయి. ఒక్క మెడికల్ కాలేజ్ వాళ్ళు ఇవ్వలేదు. ఈ రాష్ట్రానికి సహకారం లేదు. వాళ్ళ యొక్క రోల్ లేని ఏదైతే రోడ్లు ఉన్నాయో, భవనాలు ఉన్నాయో మాదే ఉందని చెప్పుకోవడం అనేది సిగ్గుచేటని చెప్పేసి మా కార్యకర్తలకు కానీ నాయకులకు కానీ వివరించుకోవడం జరిగింది. మొత్తం చాలా అత్యంత ఉత్సాహంగా వాళ్ళందరూ కూడా ఇక్కడ పాల్గొనడం జరుగుతున్నది. వాళ్ళందరినీ వాళ్ళ యొక్క కష్టాలు తెలుసుకొని మరొకసారి మేము వచ్చే నవంబర్, డిసెంబర్లో జరిగే ఎన్నికల్లో మేమందరం కలిసి కూడా మొత్తం కార్యకర్తలు అందరం కలిసి కూడా ఏకపక్షంగా బీఆర్ఎస్కు మద్దతు కోసం ప్రయత్నం చేస్తున్నాం. అది మేము అందరికీ కూడా ఆశించే విధంగానే జరుగుతుందని చెప్పేసి భావిస్తున్నాం.